ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నారాయణ. మా ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశన్మ. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యనమ. ఓం నారాయణ ఆది నారాయణ. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి ఒకసారి ఒక భక్తుడు వచ్చారు. అతను దత్తాత్రేయ స్వామి భక్తుడు, త్రిమూర్తి స్వరూపులైన దత్తాత్రేయ స్వామి వారి భక్తుడు. కానీ అతనికి అవధూతల గురించి పెద్దగా అవగాహన లేదు. అంటే అవధూతలందరూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అంశలే అని దత్తాత్రేయ పురాణం చెబుతుంది కదా. కానీ అవధూతల గురించి అతనికి పెద్దగా అవగాహన లేదు. కానీ అవధూతలందరూ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి అంశలే. ఇది నిర్విధాంశం. ఒకసారి ఇతను మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చారు. అంటే అది త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ స్వామి గుడి అనుకొని అక్కడికి వచ్చారనమాట. తీరా అక్కడికి వచ్చిన తర్వాత అతనికి తెలిసింది అది అవధూత మందిరం అని. అదే విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళతో అన్నాడు, నేను ఇక్కడ త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ స్వామి మందిరం అని అనుకొని వచ్చాను. దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి బోర్డు అని ఉంది. ఆ బోర్డు చూసి నేను త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ స్వామి గుడి అనుకొని ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది అవధూత మందిరం అని ఆ వ్యక్తి అన్నాడు. అంటే అతను వాలకం చూస్తూ ఉంటే పొరపాటు నా ప్రదేశానికి వచ్చినట్టుగా, అతను బాధపడుతున్నట్టుగా చూస్తున్న వాళ్ళకి అనిపించింది. అప్పుడు ఇలా నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు, ఇక్కడ సిద్ధి పొందిన శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారిని మేము దత్తాత్రేయుడి అంశగానే భావిస్తాము. పైగా స్వామివారే స్వయంగా మాతో తన దత్తాత్రేయుడిగా సంబోధించమని, తాను దత్తాత్రేయ అంశగా మారుతున్నట్టుగా చెప్పారు. ఈ క్షేత్రాన్ని దత్తక్షేత్రంగా పరిగణించమని చెప్పారు. ఇది దత్తక్షేత్రంగానే మేము పరిగణిస్తాము అని నాగేంద్ర ప్రసాద్ గారు అతనితో చెప్పారు. ఆ సమాధానం అతనికి నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పిన సమాధానం అంతగా సంతృప్తిగా అనిపించలేదు. అయినప్పటికీ ఇలా అన్నాడు అనమాట, ఈ రాత్రికి ఇక్కడ పడుకొని నేను రేపు ఉదయం వెళ్ళిపోతాను అన్నాడు. సరే అన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం సమాధికి హారతులు అన్నీ అయిపోయిన తర్వాత అతను మందిరంలోకి వచ్చాడు. కొద్దిసేపు మండపంలో పక్కన నిల్చున్నాడు. అర్చక స్వాములు భక్తులందరికీ తీర్థం ఇచ్చి పంపుతున్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇతను వచ్చాడనమాట నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి. వచ్చి ఇలా అడిగాడు, లోపల ఉన్న సమాధి వద్దకు వెళ్ళడానికి అనుమతి ఇస్తారా అని అడిగాడు. అప్పుడు ఇతను ప్రసాద్ గారు ఇలా అన్నారు, మీకు స్వామివారిపై పూర్తి విశ్వాసం ఉంటే సమాధి వద్దకు వెళ్ళండి, ఏదో పరీక్ష చేద్దామని అనుకున్న పక్షంలో అటువైపు వెళ్ళకండి అని చెప్పారు ప్రసాద్ గారు. అప్పుడు అతను ఇలా అన్నాడు, అదేమీ లేదండి, ఒకసారి దర్శించుకొని వస్తాను అన్నాడు. అయితే ముందుగా మీరు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని రండి అని అన్నారు ప్రసాద్ గారు. సరే అనంతరం బయటకు వెళ్ళి కుళాయిల వద్దకు వెళ్ళాడు. కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మందిర ద్వారం వద్దకు వచ్చి పెద్దగా అరిచాడు అనమాట. పెద్దగా కేక పెట్టాడు, స్వామి దత్తాత్రేయ అంటూ కేక పెట్టాడు. చూస్తున్న అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఉలికిపడ్డారు. అలా కేక పెట్టి మందిరం చుట్టూ ప్రదక్షిణగా పరిగెత్తసాగాడు. 3 సార్లు ప్రదక్షిణగా పరిగెత్తడం, తర్వాత మందిర ద్వారం దగ్గరికి వచ్చి స్వామి దత్తాత్రేయ అని గట్టిగా అరవడం. ఇలా 5-6 సార్లు చేసిన తర్వాత ద్వారం వద్దే సొమసిల్లి అతను పడిపోయాడు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా అతని వద్దకు వెళ్ళి ముఖం మీద నీళ్లు చల్లారు. కొద్దిసేపటికి అతను తేరుకొని బయట ఉన్న అరుగు మీద కూర్చున్నాడు. మరో గంట గడిచింది. అతను బయట అరుగు మీద అలా కూర్చుని ఉన్నాడు. స్వామివారి సమాధి దర్శనానికి అయితే అతను రాలేదు. సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాడు. ఆ రాత్రికి అతను అక్కడే పడుకున్నాడు కూడా. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి మందిరం లోపలికి వచ్చాడు. అప్పటికి ప్రభాత హారతులన్నీ ఇవ్వడం పూర్తయిపోయింది. భక్తులందరూ తీర్థం తీసుకుంటున్నారు. వాళ్ళతో పాటు వచ్చి అతను కూడా తీర్థం తీసుకున్నాడు అర్చక స్వాముల దగ్గర. అక్కడే పెద్ద గిన్నెలో ఉన్న విభూతి కూడా కొద్దిగా తీసుకొని నుదుట పెట్టుకున్నాడు. అక్కడి నుంచే స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నాడు. మరో గంట తర్వాత స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చాడు. అంటే ముందు అక్కడ దూరం నుంచి నమస్కారం చేసుకున్నాడు. తర్వాత ఒక గంట తర్వాత సమాధి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చాడు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇతను ప్రసాద్ గారు అడిగారు, దర్శనం అయిందా అని అడిగారు. అంటే నిన్న కాలేదు, నాలో ఉన్న సందేహం తీరిన తర్వాత ఈరోజు నాకు సమాధి దర్శనం చేసుకునే అవకాశం శ్రీ స్వామివారు కల్పించారు. అవధూత అంటే నాలో చులకన భావం ఉండేది, అది పూర్తిగా తొలగిన తర్వాతే నన్ను లోపలికి స్వామివారు రానిచ్చారు. అంతటా ఉన్న దత్తుడు ఒకటే అని నాకు తెలియజెప్పారు అని
నాగేంద్ర ప్రసాద్ గారితో అతను చెప్పాడు. అంటే అతనిలో ఉన్న అవధూతలు అంటే ఉన్న చులకన భావం పోయిన తర్వాతే స్వామివారు అతనికి లోపల దర్శనానికి అనుమతించారు. ఓం నారాయణ ఆది నారాయణ.